కృపయందు అభివృద్ధి పొందాలి, కృపయందు బలం ఉంది. దేవుని కృపలో మనం స్థిరంగా ఉందాం. చెప్పండి, మొదటిది ఏంటి? సత్యమునందు స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత కృపయందు స్థిరంగా ఉండాలి. ఇంకా మీరు ఏం చెప్తారు? ఇంకా వేటిలో మనం స్థిరంగా ఉండాలో చెప్పండి. మీకు 2 మోడల్స్ మీకు అందినాయి కాబట్టి ఇంకా మనం వేటిలో స్థిరంగా ఉండాలి అని ఆలోచన చేస్తే చెప్తారా ఏమన్నా? వెరీ గుడ్, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇంకా మామూలు గెస్ట్ చేయండి. ప్రేమలో ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. ప్రేమ ఎందుకు స్థిరంగా ఉండాలండి? మొదటి ప్రేమ అన్నారు. దేవుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతూ, సంఘమా మొదటి ప్రేమ మీలో పోయింది, మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారు, మొదటి ప్రేమను విడిచిపెట్టారు అని మాట్లాడుతున్నాడు. అవును, ప్రేమలో కూడా స్థిరంగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున వాని యేడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాసితిని. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథు సంఘం ఒకనాడు భయంకరమైన విగ్రహాలు ఉండేటువంటి ప్రాంతం అది. ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో అర్తిమీ దేవతను పూజించేటువంటి వారు కొరింథు వారు. అర్తిమీ దేవతను పూజించేటువంటి వారు, డయానా అనేటువంటి ఒక దేవతను పూజించేటువంటి వారు. ఆ దేవత ఆరాధన నుంచి వారు విడుదల పొంది సత్యానికి స్తంభంగా చేయబడినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరము కావు. మీరు ప్రేమ మీద స్థిరంగా ఉండండి, దేవుని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండండి. రక్షించబడిన తొలి దినాల్లో మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభువుని. రక్షించబడిన తొలి దినాల్లో దేవుని కార్యాలంటే చాలా ఆసక్తి ఉంది, దేవుని కార్యాలంటే ప్రేమ ఉంది. దేవుని కోసం ఎంతైనా ప్రయాసపడేటువంటి దానివి. కానీ ఎప్పుడైతే దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది దేవుని ఆరాధించే విషయంలో ప్రేమను కోల్పోతున్నావు నువ్వు, దేవుని స్తుతించే విషయంలో నీ యొక్క స్థిరత్వం కోల్పోతా ఉన్నావు, నీ జీవితంలో మరలా వెనుకకు జారిపోతున్నావు. దేవుడు మరలా చెప్తున్నాడు, ప్రేమను స్థిరంగా ఉండండి, దేవుని ప్రేమించడంలో స్థిరంగా ఉండండి, దేవుని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండండి. దేవుడు మనందరినీ ప్రేమించాడు, మరలా తిరిగి మనకు ఒక ఆజ్ఞిస్తున్నాడు. ఏమని తెలుసా? నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని. గాడ్ హెస్ గివెన్ టూ గ్రేట్ కమాండ్మెంట్స్. దేవుడు 2 ప్రాముఖ్యమైనటువంటి కమాండ్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకటి, మనం దేవుని ప్రేమించాలి. యూ షుడ్ లవ్ యువర్ గాడ్ అండ్ యూ షుడ్ లవ్ యువర్ నైబర్. మీ దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఆ వాగ్దానాన్ని, లేకపోతే ఆజ్ఞను మనకు జారీ చేశాడు. నా ప్రియ జనాంగమా, ప్రేమలో స్థిరంగా ఉండాలి. ప్రేమ నిజంగా అన్నీ నశించిపోతే కానీ ప్రేమ ఎప్పుడు నశించదు. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చినా, నా ఆస్తిని అంతా అమ్మేసి బేదలకు పంచిపెట్టేసిన ప్రేమ లేనిటువంటి వాడిని అయితే నేను వ్యర్థుడను అన్నాడు. ఎవరి మీద ప్రేమ? మొదటిగా ప్రభువుని ప్రేమించడం. రెండోదిగా మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమించడం మొదటి అంశం అయితే, మనుష్యుల్ని ప్రేమించడం అది రెండో అంశము. మూడోదిగా శత్రువుని ప్రేమించటం. 3 అనుభవాలు. ఒకటి, దేవుని ప్రేమించడం అనేది అది ప్రైమరీ థింగ్. రెండోదిగా మన కుటుంబాన్ని, మన భార్య, భర్త ఎవరైతే ఉన్నారో మనం సంఘాన్ని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం. మూడోదిగా శత్రువులను ప్రేమించేటువంటి అనుభవంలో కూడా మనం రావాలి. శత్రువును ప్రేమించే అనుభవంలోకి రావాలి. కాబట్టి ప్రేమందు స్థిరంగా ఉండండి. ప్రేమ మనల్ని జయించు వానిగా చేస్తుందా, చేయదా? ప్రేమ ఒక్కటే మనల్ని జయించేటువంటి వానిగా చేస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది గొప్ప గనుల గురించి మనం చదువుకుంటూ ఉంటాం. రాజుల గురించి, చక్రవర్తుల గురించి, ఒంటి చేత్తో ప్రపంచాన్ని గెలిచినటువంటి రాజ్యాధినేతల గురించి హిస్టరీలో మనం చూస్తుంటాం. హిస్టరీలో ఫ్రాన్స్ దేశంలో ఒక మిలిటరీ జనరల్ ఉన్నాడండి. చాలా వీరోచితంగా పోరాట పటిమ కలిగినటువంటి సైన్యాధ్యక్షుడు. అతని పేరు నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి వ్యక్తి. సముద్రాన్ని ఈదినటువంటి వాడు. సముద్రాన్ని ఈదేశాడండి. అంత మంచి బలుడైన నెపోలియన్ ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి అతడు రాజుగా, మిలిటరీ జనరల్గా ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక మాట తెలియజేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తే నెపోలియన్ బోనాపార్ట్, అలెగ్జాండర్, నెపోలియన్, ఇలాంటి వారందరూ కూడా గొప్ప యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వారు, ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప వీరులు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడంటాడు, ఐ ట్రై టు కాంకర్ దిస్ వరల్డ్ విత్ మై మైటీనెస్ అండ్ మై స్వర్డ్, బట్ ఐ కుడ్ నాట్ కాంకర్ దిస్ వరల్డ్. బట్ ఓ జీసస్,
You born with a poor family and you born for a poor carpenter, but you conquered the entire world with the mighty weapons called love and forgiveness అని అంటాడు నెపోలియన్ బోనపార్ట్. మీకు అర్థమైందండి ఆయన చెప్పిన మాట తెలుసా? నేను ఈ లోకాన్ని నా కత్తి ద్వారా నా బలం ద్వారా జయించాలనుకున్నాను, బట్ ఐ కుడెంట్, నేను జయించలేకపోయాను. కానీ ఓ యేసయ్యా, ఓ జీసస్, ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టావు, ఒక కార్పెంటర్కి పుట్టినటువంటి నీవు నీ యొక్క ప్రేమ ద్వారా, నువ్వు చూపించేటువంటి ప్రేమ ద్వారా, క్షమాపణ ద్వారా ప్రపంచం అనేక కోట్లాది మంది హృదయాన్ని గెలుచుకున్నావు. నువ్వే గొప్పోడు అయ్యా, నువ్వే వీరుడు అయ్యా, నువ్వే హీరో అయ్యా అని నెపోలియన్ అంటాం నిజంగా చాలా చాలా అర్థవంతమైన స్టేట్మెంట్ అని నాకు అనిపిస్తూ ఉంది. నిజమే కదా? ప్రభువారు ఏ ఆయుధాన్ని చేతపట్టాడండి? ఆయన చేతిలో గదలు ఏమైనా ఉన్నాయా? ఆయన చేతిలో కత్తులు ఏమైనా ఉన్నాయా? పోనీ బాణాలు విల్లు ఏమైనా విసిరాడైనా? ఆయన చేతిలో ఒక కర్ర కూడా లేదే. కానీ ఎంతమంది హృదయాన్ని ఆయన గెలిచాడండి, ఎంతమందిని ఆయన ఈ రోజున మెప్పించగలుగుతున్నాడు, ఎంతమంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు, ఎంతమంది అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన పట్టినటువంటి వెపన్స్ ఏంటో తెలుసా? ఆయన పట్టినటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? రెండే, ఒకటి ప్రేమ, రెండోది క్షమాపణ. ఈ రెండిటి ద్వారా ప్రపంచాన్ని జయించగలిగాడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఒక మాట నేను చెప్పినండి, నీ భర్త ప్రేమను గెలవాలంటే, నీ భర్త నీతో ఏమండి ఎంతో సఖ్యతగా ఉండాలంటే వేరే వేరే అంశాలు కాదు, కేవలం ప్రేమ మాత్రమే. ప్రేమ ఒకటే ప్రజల హృదయాల్ని గెలుచుకోగలుగుతుంది. ప్రేమ నిజంగా సమస్త విషయాలను ఏం చేయగలుగుతుంది? క్షమించగలుగుతుంది. నువ్వు భర్తను ప్రేమించినట్లయితే, నీ భార్యను ప్రేమించినట్లయితే ఆమె చేసిన తప్పులను కూడా నువ్వు క్షమించగలుగుతావు. ప్రేమ సమస్తమైనటువంటి పాపములను ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ సమస్తమైన తప్పులను కప్పుతుంది. కాబట్టి దేవుని ప్రేమ కలిగిండే విషయంలో స్థిరులుగా ఉండండి. మనం ఈ రోజున ఏ ప్రేమతో నింపబడాలి? లోకపరమైన సినిమా ప్రేమలు కాదు, తుచ్చమైనటువంటి ఆశలతో నింపబడినటువంటి ఇన్ఫాక్చుయేషన్తో కూడిన ప్రేమలు కాదు. మన దేవుని ప్రేమతో మనం నింపబడాలి. యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. ప్రభు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించాడో, ప్రభు ఏ రీతిగా నిన్ను నన్ను ప్రేమించాడో అటువంటి ప్రేమను కలిగి ఉంటాలో మన స్థిరత్వం కలిగి ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయండి. నేను ముగింపులోకి వస్తున్నాను. 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, కృపలో స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఏంటి? సత్యమును స్థిరంగా ఉండాలి. ప్రేమ విషయంలో స్థిరంగా ఉండాలి. ఇందాక ఎవరు చెప్పారు? విశ్వాసమునందు స్థిరంగా ఉండాలి. ఇది మెయిన్ కదండి. విశ్వాసమును స్థిరంగా ఉండాలి. మీరు అపోస్తలుల కాలం 11:22 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ తర్వాత విశ్వాసములో మనకి సందేహాలు ఉండడానికి వీల్లేదు. ఈరోజు మనము హ్యావ్ యూ కమ్ టు ద రైట్ ప్లేస్ టు హ్యావ్ యూ కమ్ టు ద రైట్ ప్లేస్ టు వర్షిప్ రైట్ పర్సన్ ఆర్ నాట్? మనము సరైన స్థలానికే కదా వచ్చాం, సరైన దేవుణ్ణే కదా ఆరాధన చేస్తున్నాం, సరైనటువంటి విధానాన్నే మనం కలిగి ఉంటున్నాం కదా. మళ్ళా యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ వర్షిపింగ్ గాడ్, ఇన్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ అపాన్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీవు యూ మేడ్ ఏ గుడ్ డెసిషన్ బై ఫాలోయింగ్ జీసస్, బై వర్షిపింగ్ జీసస్, బై సర్వింగ్ జీసస్. యూ హ్యావ్ మేడ్ ఏ గుడ్ డెసిషన్. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుని బట్టి ఈ నిర్ణయం విషయంలో ఎప్పుడు కూడా మరలా నీ జీవితంలో అపరాధ భావం నీకు అక్కర్లా. విశ్వాసం స్థిరంగా ఉండు. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అస్థిరత్వం మన జీవితంలో మంచిది కాదు. విశ్వాసం విషయంలో నీకు స్థిరత్వం ఉండాలా. ఏ విశ్వాసం అయితే నేను రక్షించిందో, ఏ విశ్వాసాన్ని ప్రభునందు కలిగి ఉండటం ద్వారా నువ్వు రక్షించబడ్డావో అదే విశ్వాసాన్ని అంతం వరకు ఏం చేయాలా? కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి అంటాడు, నా విశ్వాసాన్ని ఏం చేశాను? నేను కాపాడుకున్నా. ఐ హ్యావ్ ప్రొటెక్టెడ్ మై ఫెయిత్, ఐ ఫినిష్డ్ మై రేస్. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా యొక్క చెప్పండి మంచి పోరాటం ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. నేను మంచి పోరాటం పోరాడాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా పరుగు కడముట్టించుతుని. వాట్ ఏ స్టేట్మెంట్స్. నిజంగా చనిపోయే ముందు ఒక వ్యక్తి ఆ స్టేట్మెంట్స్ ఇవ్వగలిగితే అదే అండి ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఎదుగుదల, ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీ. అది అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నా జీవితంలో నా పోరాటాన్ని ఏం చేశాను? మంచి పోరాటం పోరాడాను నేను. యుద్ధంలో ఎప్పుడు కూడా వెనుదిరగలా. యుద్ధానికి వెళ్ళినటువంటి వాడిని యుద్ధ భూమిలో ఆ యొక్క శత్రువు యొక్క హృదయంలో సింహ స్వప్నమే నిలిచాను. నా జీవితంలో ఎప్పుడు కూడా వెనుదిరగలా. I never come back in my spiritual life. I never come back in my spiritual journey.
ఐ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధంలో ఎప్పుడు కూడా వెనుదిరిగి రాలా అని చెప్తున్నాడు. ఈ రోజున నీవు నేను ఆ విధంగా చెప్పగలిగితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం. ప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? మాటి మాటికి పిరిగి పొందలా వెనక్కి పారిపోయేటువంటి వ్యక్తులను బట్టి దేవుడు సంతోషించడు. నాగటి మీద చెయ్యి వేసి మరలా వెనుదీయకూడదండి. ఒక్కసారి ప్రభువుని పట్టుకున్న తర్వాత మరలా వెనక్కి రావడానికి వీల్లేదు. ప్రభువుని ఆరాధించడం మొదలెట్టిన తర్వాత మరలా వెనుకకు రావడానికి వీల్లేదు. నాగటి మీద చేయి వేసి దేవుని కొరకు ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత నేను దేవుని సేవ చేస్తాను, దేవుని కోసం నిలబడతాను, దేవుని కోసం పనిచేస్తాను, దేవుని కోసం ఎక్కడికైనా వెళ్తానని తీర్మానం తీసుకుని నీవు మరలా వెనుకకు తీసేస్తున్నావు ఆ చెయ్యిని. దేవుడు చూస్తున్నాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు బి కమ్ బ్యాక్ మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్. యూ షుడ్ గో ఫార్వర్డ్. యూ షుడ్ గో ఫార్వర్డ్ టు రీచ్ హైట్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎత్తులు నువ్వు ఎదగాల, ఉన్నతమైనటువంటి స్థానంలోకి నువ్వు రావాలి. ప్రియుడాన్ని ఆత్మలో వర్ధులుచిన ప్రకారం అన్ని విషయాలు వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. నా ప్రియదవచనాగమ, విశ్వాసము స్థిరంగా ఉండాలి, ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మెసేజ్ ఫస్ట్లో మనం ఎంత ఆసక్తిగా ఇలా చూస్తూ ఉంటాం, దేవుని సేవకుడినే ఆసక్తి ఉంటుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆసక్తి విషయంలో మాంజులైపోతూ ఉంటాం, ఆసక్తిని కోల్పోతుంటాం. మనకు ఇప్పుడు జనవరిలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకందరికీ, తీర్మానాలన్నీ కూడా తీసుకుని ఉంటాం. కాబట్టి గ్రాడ్యువల్గా దినాలు గడిచే కొద్ది ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఆసక్తి విషయం స్థిరంగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. అక్కడ ఆసక్తి విషయం గురించి ఉంటాడు. ఆసక్తి గల సంఘ ప్రార్థన. సంఘంలో కూడా ప్రార్థన ఎలా ఉండాలి? ఆసక్తిగా చేయాలి. నువ్వు ఏ పని ఏది చేసుకున్నా ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ నీ ప్రార్థన ఆసక్తిగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆసక్తిగా దేవుని వాక్యం చదవాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆసక్తిగా రావాలి. ఊసురోమంటూ ఆదివారం వచ్చేసిందా వెళ్ళాలి కదా ఈరోజు అన్నట్టుగా కాదు, పరుగులు తీసుకుంటూ రావాలి. దేవుని సన్నిధి కోసం పరుగులు తీసుకుంటూ రావాలి. నీలో ఆశ ఉండాలి. ఆశ నన్ను భక్షించుచున్నది అన్నాడు. యొక్క సేవకులు ఏమన్నారు? ఆశతో ఏముందట? భక్షించుచున్నది, ఆసక్తి నన్ను భక్షించున్నదని కీర్తనకాడు అంటాడు. దేవుని సన్నిధి ఆవరణాలు చూడాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని గణపరచాలని నా ఆత్మ నాలో ఏమవుతోంది? ఎంతగానో ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి ఎంతగా ఆశ ఉంటుందో తెలుసా నీళ్ళు తాగాలని. వేసవికాలంలో దానికి ఆశ, ప్యాషన్ ఏంటంటే అన్నం మీద ఉండదు, దానికి దేని మీద ఉంటుంది? దాహాన్ని తీర్చుకోవాలని ఆశతో పరుగులు తీస్తూ ఉంటుంది. చివరికి ఆశతో తన ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తుంది దుప్పి. కాబట్టి మనం కూడా అటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి ఉందా? దేవుని పరిచయం చేసే విషయంలో ఆసక్తి ఉందా? దేవుని కొరకు వాడబడే విషయంలో ఆసక్తి ఉందా? దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి ఉందా? మనకి వేట్ల మీద ఆసక్తి ఉంటుందంటే మీకు తెలుసు, అది వేట్ల యందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు. వేటి యందు నీకు ఇంట్రెస్ట్ అంటే ఆ ఇంట్రెస్ట్ పాప సంబంధమైనటువంటిది అయితే ఆ ఇంట్రెస్ట్ ద్వారా, ఆసక్తి ద్వారా నీ జీవితం పాడు చేసుకుంటావు. నువ్వు పాపం కొరకు పరుగులు తీసేటువంటి యవనస్తులు లేరండి? పాపం కోసం పరుగులు తీసేటువంటి యవనస్తులు సాయంకాలం అయ్యేటప్పటికి బళ్ళు తీసుకుని పాపం కోసం పరుగులు తీసేటువంటి యవనస్తుల యొక్క ఆసక్తి ఏంటి తెలుసా? పాపం చేయటానికి. కానీ రక్షించబడిన తర్వాత నిన్ను నన్ను దేవుడు తన రక్తం చేత కడిగిన తర్వాత మన ఆసక్తి, మన ఇంట్రెస్ట్లు ఏమై ఉండాలి తెలుసా? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని పరిచయం చేయాలి. ఎక్కడ దేవుని పరిచయం చేయాలని ఆసక్తితో వస్తున్నావా? కొన్నిసార్లు నువ్వు ఆసక్తిగా చేస్తున్నావు, నీ మీద నీళ్ళు జల్లేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది నీళ్ళు జల్లేసినా నీ ఆసక్తిని ఏం చేయకూడదు, నీ ఫోకస్ మాత్రం ఆడడానికి వీల్లేదు. సాతానుగాడు నీవు చక్కగా ఆసక్తిగా వస్తుంటే ఏదో అడ్డంకుని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు ఆసక్తిగా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు నిజంగా నీ ఆసక్తిని డిస్టర్బ్ చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని కోసం నమ్మకంగా దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఇస్తున్నప్పుడు నీ ఆసక్తిని భంగం చేయడానికి ఎలాగైనా ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు నీ ఫోకస్ విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించుకొని క్రీస్తు వైపే చూడాలా. అంతేగాని దిక్కులు చూడడానికి వీల్లేదు. నువ్వు చక్కగా దేవుని కొరకు నడుస్తూ ఉన్నప్పుడు అనేక మందిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించుకొని క్రీస్తు వైపే చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తాలి. నా సందేశం ముగిస్తున్నాను. సత్య విషయంలో ఆసక్తిగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. అతను కృపయందు స్థిరులుగా ఉండాలి, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, ప్రేమందు స్థిరులుగా ఉండాలి, ఆసక్తి విషయంలో స్థిరులుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు స్థిరంగా ఉన్నాడండి. యోబు స్థిరంగా ఉన్నాడు, దానియేలు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి వీరి యొక్క పేర్లు జీవగ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. వారు ఈరోజు మనకి ఫెయిత్ హీరోస్గా కనబడుతున్నారు.
వారిని చూసి మనం ఫాలో అవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఈ గ్రంథంలో ఉంచడానికి కారణం ఏంటి తెలుసా? వారు స్థిరంగా ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు ఆదర్శప్రాయంగా ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోషాపాతు, ఆ తర్వాత యూదా ప్రజలు, మోషే, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు, వీరందరూ కూడా ఆదర్శప్రాయంగా మనకు కనబడుతున్నారంటే వారు స్థిరులుగా ఉన్నారు. ఆమేన్. నా ప్రియదేవుడు, నాకు మనస్థిరులుగా ఉండాలి. సువార్త చెప్పే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలా. మనందరి మీద ఒక బాధ్యత ఉంది. చర్చ్కి వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు మన బాధ్యత. చర్చ్కి వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో కాసేపు గడిపి దేవుని ఆరాధించేసి, ఏమండి ప్రభు బల్ల ఉంటే ప్రభు బల్ల తీసేసుకుని టాటా బాబాయ్ మరలా వచ్చే వారం కలుస్తాను నాయనా అని చెప్తే కాదట. మన జీవితాల్లో ప్రభు మన భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంచాడు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఆ తర్వాత మీ పని పాటలు ఉన్నాయి. దానితో పాటుగానే మనందరి భుజాల మీద ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. అదేంటి తెలుసా? సువార్త భారం. స్తోత్రం చెప్పండి. సువార్త భారం, ఆత్మల రక్షించేటువంటి ఆ యొక్క భారాన్ని మనకు కలిగండి. కాబట్టి నేను సందేశాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ఈ విషయాల్లో స్థిరులుగా ఉందామా? స్తోత్రం చెప్పండి. విన్నారు కదా? కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని ఇక్కడే దులిపేయకుండా, సో మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రతిరోజు గింగురులం అంటూ ఉండాలి. స్థిరత్వం కలిగి ఉండాలి. వీటిలో చెప్పండి: సత్యమునందు, కృపయందు, విశ్వాసమందు, ప్రేమయందు, ఆసక్తి అందు. 5 విషయాలు మీరు ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి జారిపోకూడదు. ఆ ముసలోళ్ళలాగా, ఏమండి, దేవుడిచ్చిన కృప విషయంలో ఆ ముసలాయన పాపం ఏం చేశాడు? ఆ ఒక్క విషయంలో నమ్మకత్వాన్ని లేకపోయాడు, మరలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఓరి ముసలోడ ఎంత పని చేసావరా అని చెప్పి తిట్టుకో. అంతేగాని ఓరి ఆదామ ఎంత పని చేసావని అనుకోవద్దు. నీ స్వయంకృత అపరాధమే నేను ఈ స్థితికి తీసుకొచ్చింది. తల్ల వంచిన ప్రార్థన చేద్దాం. Father God, we thank you, Lord, for the blessed word that you have given us, Lord. We just humble ourselves into thy presence. And we want to fulfill all the word that have shared so far. ఇప్పుడు వరకు ప్రభువా మా జీవితాల్లో నాయనా మీరు ఇచ్చిన సందేశాన్ని మేము ఫుల్ఫిల్ చేసేటువంటి వ్యక్తులుగా, దాన్ని మేము ప్రభువా అనుసరించేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ఆశీర్వదించండి. స్థిరత్వం ఖ్యాతిని ఇస్తుందని, ఆశీర్వాదం ఇస్తుందని, స్థిరత్వం మాకు బలాన్ని ఇస్తుందని, స్థిరత్వం మీ నుంచి మెప్పుని తీసుకొస్తుందని, స్థిరత్వం రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేస్తుందని, మా రక్షణ విషయంలో స్థిరంగా ఉండమని చెప్పారు తండ్రి. అంతం వరకు నమ్మకంగా మా రక్షణ కాపాడుకోవాలని చెప్పారు. నీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ గట్టిగా ఆమేన్. దేవునికి స్తోత్రం.